ఇక ఆపరేషన్ కగార్లో తుది అంకం మొదలైంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో మిగిలిన చురుకైన నేత మిజర్ బెస్రా అలియాస్ సునీల్ లక్ష్యంగా కేంద్ర బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయి. జార్ఖండ్ లోని సరంద అటవీ ప్రాంతంలో 15,000 మంది సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ జవాన్లను మోహరించారు. కేంద్ర బలగాలు సరంద అటవీ ప్రాంతాన్ని అడుగడుగునా జల్లెడ పడుతున్నాయి. ఈ ప్రాంతంలో మిసిర్ బెస్రా రాష్ట్ర కమిటీ నేత ఆసిం మండల్ తో పాటు 60 మంది మావోయిస్టులున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అటవీ ప్రాంతం చుట్టూ ఉన్న గ్రామాల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుల ఫోటోలతో పోస్టర్లను అతికించారు. వేట ప్రారంభించిన బలగాలు ఐఈడీ మందుపాత్రలను నిర్వీర్యం చేస్తూ ముందుకు కదులుతున్నాయి. మావోయిస్టు కీలక నేత గణపతి అలియాస్ ముప్పాల కేశవరావు ఏ క్షణంలో అయినా లొంగిపోయే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది మార్చి 31 లోపు దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు కేంద్రం కృత నిశ్చయంతో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే అనేక మార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో గణపతి లొంగుబాటుకు సన్నాహాలు పూర్తయినట్లు తెలుస్తోంది. 193 నిబంధన క్రింద పార్లమెంట్లో తీర్మానాన్ని ప్రవేశపెట్టించాలని షా నిర్ణయించడంతో గణపతి లొంగుబాటు ఖాయమని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ నిబంధన కింద అత్యవసర ప్రజా ప్రాధాన్యత గల అంశంపై తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంది. టీడీపీ ఎంపీ బాయిరెడ్డి శబరి, శివసేన ఎంపీ ఏక్నాథ్ షిండేతో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టించి స్వల్ప వ్యవధి చర్చ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఈ తీర్మానంపై చర్చ తర్వాత దేశంలో నక్సలిజాన్ని అంతం చేసేందుకు మోదీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు, సాధించిన విజయాల గురించి షా సభలో వివరించనున్నారు.